హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను సామెలతో ఇడ్లీ చూపిస్తున్నాను. వీటిని ఇంగ్లీష్లో లిటిల్ మిల్లెట్ అని కూడా అంటారు. సామెల్లో చాలా ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, అందుకు చాలా హెల్త్ ఇష్యూస్ కూడా క్యూర్ చేస్తుంది. సామెలు వచ్చేసి డయాబెటీస్ ఉన్న వాళ్ళు కూడా వీటిని తీసుకోవడం వల్ల బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్స్ అన్ని కంట్రోల్ చేస్తుంది. హార్మోన్ ఇన్బ్యాలెన్స్ని కూడా కంట్రోల్ చేస్తుంది. థైరాయిడ్, బ్లడ్ క్యాన్సర్స్, పీసీఓడి ప్రాబ్లమ్స్ కూడా క్యూర్ చేస్తాయి. ఇవి హార్ట్ ప్రాబ్లమ్స్ కూడా రాకుండా చూస్తాయి. మైగ్రేన్, కీళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకు కూడా ఇవి తీసుకోవడం వల్ల కొంచెం ఉపశమనం కలుగుతుంది. ఇవి కడుపు ఉబ్బరం, గుండెల మంట కూడా తగ్గిస్తాయి. మలబద్ధకాన్ని కూడా తగ్గించి ఈజీగా డైజెషన్ అవుతాయి. ఇలా ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న సామెల్ని రైస్ లాగా తీసుకోవడం ఇష్టం లేకపోతే ఇలా ఒకసారి ట్రై చేయండి ఇడ్లీ లాగా. ఇవి నార్మల్ ఇడ్లీలాగా కాకుండా సామెలు కొంచెం స్వీట్గా ఉండి చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ఫస్ట్ 1 గ్లాస్ సామెలు, 1/2 గ్లాస్ మినపప్పు తీసుకొని బాగా కడిగి 7 hours నానబెట్టుకోవాలి. మినపప్పులోనే కొంచెం మెంతులు వేసుకొని కూడా నానబెట్టుకోవచ్చు. గ్రైండ్ చేసే ఒక 1 hour ముందు ఒక 1/2 గ్లాస్ అటుకులు తీసుకొని నానబెట్టుకోవాలి. 7 hours నానిన తర్వాత ఫస్ట్ సామెల్ని మరీ మెత్తగా కాకుండా కొంచెం రవ్వలాగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత మినపప్పు, నానిన అటుకుల్ని వేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకొని రెండు బాగా చేత్తో కలుపుకోవాలి. ఈ పిండిని నైట్ మొత్తం ఫర్మెంటేషన్ చేసి మార్నింగ్ కొంచెం సాల్ట్ వేసుకొని నార్మల్ ఇడ్లీలాగా వేసుకోవటమే. అంతే అండి, ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఎంతో టేస్టీగా సామెలతో ఇడ్లీ రెడీ. మీరు ఒకసారి ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.